హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఏంటంటే ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకి, అండ్ క్లాసెస్ కూడా ఇవాళ స్టార్ట్ అయిపోయాయి. అండ్ మా కాలేజ్లో అయితే ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ కూడా జరిగిపోయింది గైస్. అండ్ ఏంటంటే ఫస్ట్ డే ఎవరైతే ఇప్పుడు మీరు హాస్టల్స్కి వచ్చే టైం కూడా వచ్చేసింది. అండ్ చాలామంది ఏంటంటే హాస్టల్స్ ఉంటారు కదా, అండ్ హాస్టల్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ మీరు కొంతమంది 6th నుంచి ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండే వాళ్ళు అయితే ఉంటారు కదా. వాళ్ళకి తెలుసు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి అవసరమో. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం హాస్టల్లో జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే మనం ఈ వీడియోలో హాస్టల్ ఎసెన్షియల్స్, మనకు హాస్టల్లో ఏమేమి అవసరము అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు హాస్టల్ ఎసెన్షియల్లో ఫస్ట్ థింగ్ అయితే బెడ్డింగ్ అనమాట. సో ఏంటంటే మనకి ఇక్కడ అన్ని హాస్టల్లో బెడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ కాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఏంటంటే టూ పేర్స్ ఆఫ్ బెడ్షీట్స్, ఇంకో పిల్లో కవర్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ గైస్, ఎందుకంటే నేను బయట కూర్చొని మాట్లాడుతున్నాను. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాష్రూమ్ ఐటమ్స్, ఏంటంటే మన షాంపూస్ కానీ అండ్ వాష్రూమ్ స్లిప్పర్స్ డైలీ అవి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సోప్స్, బట్టల సోప్స్ అండ్ విమ్, సర్ఫ్, ఇవి ఎసెన్షియల్ అనమాట. మీరు ఏం చేయాలంటే సోప్స్ బదులు లిక్విడ్ బాడీ వాష్ ఉంటుంది కదండి, అది తీసుకోండి బెస్ట్. ఎందుకంటే సోప్స్ అంటే సోప్ బాక్స్ అవి ఇవి కూడా వేస్ట్, సోప్ బాక్స్లో పెట్టుకోవాలి. అది లిక్విడ్ అయితే మనకి ట్యూబ్ వస్తుంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ అనవసరంగా బాక్స్ అయితే టైం వేస్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో బెటర్ మీరు ఒక బాడీ వాష్ తీసుకొచ్చుకోండి, సోప్ ఉంటే సోప్ తీసుకోండి, దట్స్ అప్ టు యూ. అండ్ సోప్ బాక్సెస్ అది మ్యాండేటరీ అనమాట. సో టూత్ పేస్ట్, బ్రష్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో ఏంటంటే నార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మళ్ళీ పంజాబీ డ్రెస్సెస్ అయినా టాప్ లెగ్గిన్స్ అయినా అవి తీసుకొచ్చుకోండి. అండ్ నైట్ డ్రెస్సెస్, ట్రాక్ టీషర్ట్స్ అవి జనరల్లే కదా, అవి తీసుకొచ్చుకోండి. అండ్ బాయ్స్ అయితే ఫార్మల్ షర్ట్స్, పాయింట్స్ అండ్ ట్రాక్స్ మీకు ఇష్టం ఇంకా అవి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్స్, మంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి, ఒక 1 లీటర్ 2 లీటర్స్ అంతా. 1 లీటర్ది మనము కాలేజ్కి తీసుకెళ్ళినా 2 లీటర్స్ మనం మన రూమ్లో పెట్టుకోవచ్చు. సో ఇంకా చెప్పల్స్ ఏంటంటే టాయిలెట్ చెప్పల్స్ ఒక పేరు, అండ్ ఇంకా నార్మల్గా షూస్ ఉంటాయి కదా, షూస్ తీసుకొచ్చుకోండి. మీకు నార్మల్ ఫుట్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకొచ్చుకోండి, ఏదైనా మీ ఇష్టం. కానీ టాయిలెట్ చెప్పల్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో మనం ఎట్టన్నా బయటకు వెళ్ళినా కూడా, డిన్నర్ చేయడానికి వెళ్ళినా కూడా అవి అవసరమే. సో ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొచ్చుకోండి డిన్నర్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే గ్లాస్, చిన్న గ్లాస్ లాంటిది, టీ కాఫీ ఉంటుంది కదా మనకి ఇక్కడ, సో మీరు దానికోసం ఒక చిన్న గ్లాస్. అండ్ ఇంకా పికిల్స్ మోస్ట్ ఎసెన్షియలే హాస్టల్ వాళ్ళకి, అది పక్కా ఉండాలి. ఇవి తీసుకొచ్చుకోండి. ఫస్ట్ టైం హాస్టల్ వచ్చేవారైతే ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం హాస్టలర్స్ ఎక్కువ మనం మిస్ అయ్యేది హోమ్ ఫుడ్ కదా. సో మీరు ఇంట్లో హోమ్ ఫుడ్, స్నాక్స్ అట్లా తీసుకొచ్చుకోండి. సో ఎప్పుడైనా మనము హాస్టల్ ఫుడ్ బాగాలేకపోయినా మనం అవి తినొచ్చు, ఇంట్లో తీసుకొచ్చిన స్నాక్స్ అవి కొంచెం లైఫ్ సేవర్ అనుకోండి. సో ఇంకా ఏంటంటే బాక్సెస్ తీసుకొచ్చుకోండి, చిన్న చిన్న బాక్సెస్. ఎందుకంటే మనము తీసుకొచ్చినవి వాళ్ళు వేసుకొని తిననీకి బౌల్స్ అయినా బాక్సెస్ అన్నా తీసుకొచ్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ మిక్చర్ ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు మీరు. అండ్ అవిటిని హోల్డ్ చేసుకొని మనకు డిమార్ట్లో క్లిప్స్ దొరుకుతాయి అనమాట, అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రెస్సెస్కి పెట్టుకునే క్లిప్స్ కూడా తీసుకొచ్చుకోండి. మనము బట్టలు వాష్ చేసుకున్నాక క్లిప్స్ పెట్టుకుంటాం కదా, అవి కూడా మ్యాండేటరీ అనమాట, అవి కూడా ఒక తీసుకొచ్చుకోండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే
మీకు హెడ్సెట్ బ్లూటూత్ అవి ఏమైనా ఉంటే కూడా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే కొంతమంది సౌండ్స్ పక్క వాళ్ళ సౌండ్స్కి కొంచెం అట్లా ఉంటారు కదా, వాల్యూమ్ తక్కువ పెట్టండి అనే వాళ్ళ నుంచి కొంచెం మనం ఎస్కేప్ కావచ్చు అనమాట. మీరు ఇట్లా బ్లూటూత్ హెడ్సెట్ వాడుకునే ఉంటే. ఇంకా ఐ మాస్క్ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే కొంతమందికి ఎర్లీగా పడుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి లేట్ నైట్స్ ఉంటుంది కదా. సో ఎర్లీగా పడుకునే వాళ్ళు ఏమిటంటే లైట్ ఆఫ్ చేయండి అని అంటారు. సో మీరు ఇన్ కేస్ మీకు ఆ హ్యాబిట్ ఉండేది ఉంటే ఐ మాస్క్ తీసుకొచ్చుకుంటే మనం హ్యాపీగా అది పెట్టుకొని పడుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మనకు డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్ కూడా తీసుకొచ్చుకోండి, ఎందుకైనా మంచిది. ఇన్ కేస్ మీరు జాయిన్ అయ్యే హాస్టల్లో ఉంటాయి అని అనుకుంటే ఒక లైవ్ తీసుకోండి, లేకపోతే ఉంటే యూ కెన్ యూజ్ దట్ బకెట్స్. అన్ని ఆల్మోస్ట్ నేనైతే అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో. అన్నీ సింపుల్గానే ఉంటాయి, అన్నీ ప్యాక్ చేసుకుంటామని మనకు అనిపిస్తుంది. కానీ ఒకసారి అయితే మీరు ప్యాక్ చేసుకున్నాక రీచెక్ చేసుకోండి, సో దట్ మీకు ఇది వచ్చింది ఇది రాలేదని ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే మన కేఎంసీ దగ్గరే ఉంటుంది, కానీ అక్కడ నడవడం మాత్రం చాలా ఉంటుంది. సో మీరు ఆడ నుంచి ఇడికి నడవడం ఎందుకు, బాక్స్ తీసుకొచ్చుకుంటే అయిపోద్దనే ఉంటుంది కదా. వాళ్ళైతే ఒక లంచ్ బాక్స్ అయితే తీసుకొచ్చుకోండి. బెటర్ లంచ్ బాక్స్ తీసుకెళ్తేనే బెటర్, ఎందుకంటే అక్కడ నుంచి అక్కడికి మనకు సగం టైం వేస్ట్ అవుతుంది. సో అక్కడ లంచ్ బాక్స్ తీసుకుంటే మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవచ్చు లంచ్. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను వీడియోలో. సో ఏంటంటే చాలామంది లెగ్గిన్స్ యాంకిల్ లెన్స్ ఎలా కూడా అదేదని అడుగుతుంటారు. మీ కాలేజ్లో ఎలా ఉందో నాకు తెలియదు. సో మెడికల్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే కంపల్సరీగా ఫార్మల్స్ వేసుకోవాలి. జీన్సెస్, గర్ల్స్ మాత్రం జీన్సెస్, స్వెట్ షర్ట్స్ ఇవన్నీ ఏం నాట్ అలౌడ్. బాయ్స్ కూడా అంతే, స్వెట్ షర్ట్స్ అని అంతా నాట్ అలౌడ్. సో ఏంటంటే మీరు ఫార్మల్గా బెటర్ కమ్ ఫార్మల్. సో మీకు కొంతమంది అయినా 3 పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి, అవి వేసుకోవచ్చు అన్న వేసుకుని రండి, ఏముంది దాంట్లో. కానీ జీన్స్ స్వెట్ షర్ట్స్ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఒక ఫీల్డ్లోకి వచ్చాము. ఇట్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కాబట్టి కొంచెం మనం పద్ధతిగా ఉండి మనం చెప్పేది కూడా పక్క వాళ్ళకి వినేలా ఉండాలి. సో ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు వినరు అనే థాట్లో కూడా కొంతమంది ఉంటారు. సో మీరు ఏంటంటే మీరు చెప్పే ముందు మనము అట్లా ఉన్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. డెఫినెట్గా కొన్ని కాలేజ్ అయితే స్టార్ట్ అయినాయి. మా కాలేజ్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ వస్తున్నారు, వాళ్ళు జాయిన్ అయినారు, హాస్టల్స్లలో కూడా జాయిన్ అయిపోతున్నారు. సో మీరు ఏం చేయండి అంటే మీ కాలేజ్ వాళ్ళకు ఒకసారి కాల్ చేయండి. అండ్ సో వాళ్ళు మీకు చెప్తారు. నేను మీకు ముందే చెప్పాను మన వీడియోస్లలో ఇన్ఛార్జ్ నెంబర్స్ తీసుకొచ్చుకోండి అని నేను ఫస్టే చెప్పాను. కానీ ఎవరు నా మాట వినలేదో నాకు తెలియదు. కానీ సో ఏంటంటే ఇన్ఛార్జ్ నెంబర్స్ తీసుకొచ్చుకుంటే మనము వాళ్ళని అడగొచ్చు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం హంబుల్గా వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకి మెసేజ్ చేస్తే ఆయన కాల్ చేస్తాను వాళ్ళు చెప్తారు మనకి. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా ఇదేంటంటే ఇది ఇంటర్మీడియట్ కాదు కదా, మీకు ఇంటర్మీడియట్ లాగా చెప్పారనమాట కాలేజ్ స్టార్ట్ అయింది అది ఇది అనేసి. సో బెటర్ మీరు కూడా వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని టెన్షన్ కాకండి. ఎప్పుడు వచ్చినా క్లాసెస్ అయితే చెప్తారు, ఎందుకంటే ఫస్ట్ డే కొంచెం క్లాస్లో అటెండ్ అయితే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో మనం వేరే వాళ్ళతో కమ్యూనికేషన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ అయితే ఈజీగా అయిపోతారు. దట్స్ ఇట్ గైస్. సో ఇదైతే ఇవాల్టి వ్లాగ్ అనమాట, వ్లాగ్ అంటున్నాను సారీ. అండ్ నెక్స్ట్ వీడియో మనం కరికులం గురించి కంపల్సరీగా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే హాస్టల్స్కి వస్తున్నారు కాబట్టి నేను ఈ హాస్టల్ వీడియో అనేది చేశాను. సో ఏంటంటే కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా, లాస్ట్ మినిట్ చెక్అవుట్ లాగా ఈ వీడియో. దట్స్ ఇట్ గైస్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దట్ విల్ బీ లిటిల్ మోటివేషన్ అనమాట, అరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా అని. బాయ్ గైస్, సబ్స్క్రైబ్. Take care. Good night.